హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో నేను రెగ్యులర్గా డైలీ చేసుకునే వర్క్స్ ఏంటి, ఎలా చేస్తాను, ఎలా మేనేజ్ చేస్తాను అనేది చూపించబోతున్నాను. మార్నింగే కర్రీ కోసం అని చెప్పేసి నేను ఇలా సాంబార్ అయితే చేస్తున్నాను. సాంబార్ కోసం అయితే పప్పునైతే కుక్కర్లో వేసుకుంటున్నాను. పప్పు చేసేటప్పుడు ముందు రోజు నానబెట్టుకున్నామంటే నెక్స్ట్ డేకి అయితే పప్పు అయితే తొందరగా ఉడుకుతుంది. లేదు అంటే ఇలా కుక్కర్లో వేసుకున్నా కానీ సరిపోతుంది. ముందంతా అల్యూమినియం కుక్కర్స్ అయితే వాడుతుండే అనమాట. తర్వాత నేను ఇలా స్టీల్ కుక్కర్లోకి అయితే చేంజ్ కర్రీస్ కోసం ఎక్కువ క్వాంటిటీలో చేయాలన్నప్పుడు మాత్రం అల్యూమినియం కడాయిలు అయితే వాడాల్సి వస్తుంది. సో వాటిని ఏమంటే నేను కర్రీ చేసిన వెంటనే కర్రీని అనేది స్టీల్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. స్టార్టింగ్లో అల్యూమినియం కడాయిలు ఎక్కువ వాడుతుండేవి, నాన్ స్టిక్ కడాయిలను కూడా వాడుతుండే అనమాట. రాను ఏమంటే తగ్గించేసాను. స్టీల్ కడాయిల్లోనే కర్రీస్ చేయడం అనేది చేస్తున్నాను. రెగ్యులర్గా డైలీ చేసే కర్రీస్ మాత్రం స్టీల్ కడాయిలోనే చేస్తాను. ఎక్కువ క్వాంటిటీ మాత్రం అయితేనే ఇలా పెద్ద బౌల్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. సాంబార్ని అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. సాంబార్ చేసినప్పుడు మాత్రం నేను ఎక్కువగా వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ఎక్కువ ఇలా సాంబార్లో తిన్నప్పుడు ఆ వెజిటేబుల్ కూడా తింటాం కదా, సో అందుకని చెప్పేసి ఎక్కువ చేస్తాను. తర్వాత కరివేపాకుని ఇలా రెబ్బలతో వేసేస్తాను అనమాట. మరిగేసాక ఆ రెబ్బలు అనేది రిమూవ్ చేస్తాను. ఈ సాంబార్కి కావాల్సినవి కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను, సాంబార్ పౌడర్ లాంటిది. నెక్స్ట్ వచ్చేసి దీనికి దోశ వేసేసుకుంటున్నాను. మార్నింగ్ టిఫిన్కి దోశ వేసాను అనమాట. సాంబార్ చేసినప్పుడు మ్యాక్సిమం దోశ ఆర్ ఇడ్లీ చేసేస్తాను. సపరేట్గా చట్నీ ఏం చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి. అండ్ మీరు ఎప్పుడైనా క్రిస్పీ దోశ కావాలనుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి తక్కువ పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకొని హీట్ మీద కాల్చుకున్నారనుకోండి, దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. అదే మెత్తగా వేసుకోవాలనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండి ఎక్కువ పెట్టుకుంటే అయిపోతుంది. చాలా వరకు అయితే ప్లాస్టిక్ని అవాయిడ్ చేశాను. కొన్ని ఫైబర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. తర్వాత నేను ఇలా సింక్ని క్లీన్ చేయడానికి అయితే ఒక బాటిల్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే ఒక స్పూన్ సర్ఫ్ వేసుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకొని వాష్ చేసుకుంటాను అనమాట. డైలీ మనం సింక్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసామనుకోండి, అది ఎప్పుడు చూసినా కానీ కొంచెం నీట్గా క్లీన్గా అనిపిస్తుంది. మళ్ళీ జెమ్స్ కానీ క్రిములు కానీ ఇలాంటివి రావు. మనం ఎక్కువ కిచెన్లోనే ఉంటాం కాబట్టి అక్కడ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా అంట్లు క్లీన్ చేసిన వెంటనే క్లీన్ చేసుకుంటే వర్క్ తొందరగా అయిపోతుంది. మళ్ళీ జెమ్స్ లాంటివి కానీ అలాంటివి ఏమి రాకుండా ఉంటాయి. నేను ఒకసారి వాటర్తో అంతా వాష్ చేసుకున్నాక అక్కడ పెట్టే ఐటమ్స్ కూడా ఒకసారి వాష్ చేసుకుంటాను. నేను కిచెన్లో ఎక్కువ నీమ్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తాను. ఒక 2-3 డ్రాప్స్ అయితే ఇలా స్ప్రింకిల్ చేస్తాను వాష్ చేశాక, ఏమన్నా జెమ్స్ ఉంటే పోతాయని చెప్పేసి. మార్కెట్ నుండి వెజిటబుల్స్ అయితే తీసుకొస్తాం కదా, అప్పుడైతే ఇలా బ్యాగ్స్ ఇస్తారు కదా, లేకపోతే గ్రాసరీ షాప్లో అయినా బ్యాగ్స్ ఉంటాయి కదా, సో వాటిని నార్మల్గా త్రో చేయకన్నా ఇలా ఫ్రిడ్జ్ ట్రే ఉంటుంది కదా, సో దాంట్లో అయితే ఈ విధంగా కట్ చేసుకొని కింద అడుగున పేపర్ అయితే వేసుకుంటాను. మోస్ట్లీ ఇంటికి వచ్చే ప్రతి ఐటెంని రీయూజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇలా పేపర్ లాంటివి అయితే ఇలా కానీ డస్ట్బిన్ కవర్స్లా యూజ్ చేస్తాను. లేదంటే క్యారీ బ్యాగ్స్ని కూడా నార్మల్ డస్ట్బిన్ కవర్స్లో అయితే యూజ్ చేస్తాను. దీన్ని మెజర్మెంట్స్ చూసుకొని ఒకసారి అయితే ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకొని దాంట్లో అయితే వెజిటబుల్స్ అయితే పెట్టుకుంటాను. ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల కదలకుండా ఉంటుందన్నమాట. తర్వాత వెజిటబుల్స్ అన్నీ సపరేట్ చేసుకొని దేనికి దానికి అనేది పెట్టేసుకుంటాను. టమాటాలు అనేవి ఎప్పుడు సపరేట్గా పెట్టుకుంటాను అనమాట. వాటి దగ్గర దొండకాయ లాంటివి అలాంటివి పెట్టను, ఎందుకంటే అవి కూడా పండే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సపరేట్గా పెట్టుకుంటాను. ఇలా వెజిటేబుల్స్ అన్నీ సర్దుకున్నాక మీరు ఈ ఆకుకూర అయితే ఎప్పుడైనా చేశారా? ఇదైతే పాలిచ్చే మదర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇది తినడం వల్ల పాలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. దీన్ని మనం పప్పు కర్రీ చేసుకుంటాం కదా, సాంబార్ కానీ పప్పు కర్రీలో చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం సోంపు స్మెల్ అయితే ఉంటుంది, కానీ ఫీడింగ్ మదర్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఎండ ఎక్కువగా ఉండిందని చెప్పేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను. వర్షాకాలంలో అయితే ఎండ ఉన్న రోజే చూసుకొని బట్టలు అయితే వేస్తాను, లేదంటే అవి తొందరగా ఆరవు కదా అని చెప్పేసి ఎండ చూసుకున్నాను. ఈరోజు కొంచెం ఎండ ఎక్కువగా ఉండింది, సో బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను. మాకేమంటే ఇక్కడ కింద ఉంటాం కాబట్టి కొంచెం ఏరియా ఎక్కువ ఉంటుందన్నమాట, బట్టలు ఆరేసుకోవడానికి స్పేషియస్గా ఉంటుంది.
స్టార్టింగ్లో అంతా ఫస్ట్ ఫ్లోర్లో అలా ఉండేవాళ్ళము. తర్వాత కావాలని చెప్పేసి పిల్లలు ఉన్నప్పుడు కింద ఉంటే బాగుంటుందని చెప్పేసి కింద ఫ్లోర్లోనే ఉంటున్నాము. చాలా వరకు అయితే కింద ఫ్లోర్లో ఉండడానికైతే ప్రిఫర్ చేస్తాము. ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే బట్టలు ఎక్కువగా ఆరేసాను. తర్వాత ఆ పక్కన నుంచి చూస్తే కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. ముందంతా ఎక్కువగా మెయింటైన్ చేసేదాన్ని. ఇప్పుడు ఏమంటే పిల్లలు ఉన్నారు కదా, వీటిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఊరు వెళ్ళినప్పుడు ఏమంటే ఇవి వాటర్ పోయడానికి ఎవరు ఉండరు కదా, సో అలా అని చెప్పేసి ఆ చెట్లు అనేవి ఉండట్లేదు. ఉన్న వాటిలోనే కొన్ని కొన్ని మొక్కలు అయితే పెట్టేశాను. ఇంటి దగ్గర తెచ్చుకున్న మొక్కలు కూడా ఒక్కొక్కసారి పెట్టేస్తాను అనమాట. కుండీ ఖాళీగా ఉండడం ఇష్టం లేక అలా అయితే మెయింటైన్ చేస్తున్నాను. వీటికి డైలీ ఇలా 2 డేస్కి ఒకసారన్నా ఇట్లా వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తాను. ఎండ వీటికైతే ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇంతలోనే మా పాప లేచి వచ్చేస్తుంది అనమాట. ఇంకా తను వచ్చేసిందంటే ఇంకా వర్క్ అంతా స్టాప్ చేసేసి తనతో ఆడుకోవాలి, తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్నమాట. బయటకు వెళ్ళాలని చెప్తుంది. డైలీ 2 or 3 టైమ్స్ అలా బయటకు తీసుకెళ్ళాలని చెప్పేసి చెప్తుందన్నమాట. అలా చూపిస్తుంది అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి సౌండ్ చేస్తుంది అనమాట. సో తన్ని 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ డైలీ తీసుకెళ్ళాలి. తనతో ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ తీసుకొస్తే కానీ సైలెంట్గా ఉండదు. డైలీ వాళ్ళ అన్నయ్య స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం బయటకు వస్తుంది కదా, సో అప్పుడైతే కంపల్సరీ తీసుకెళ్ళమని చెప్పి చూపిస్తుంది. ఇలా ఇదైతే తీస్తుంది అనమాట. గేట్ ఇది తీసి తీసుకెళ్ళమని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి నేను ఇంట్లోకి తీసుకొచ్చేసి ఆడిపిస్తున్నాను. కొన్ని టాయ్స్ వేసి ఆడిపిస్తే ఆడుతుంది. నేను ఈవినింగ్ బాబు కోసం అని చెప్పేసి మిరియాల పాలు కాచడానికి అని చెప్పి ఇలా మిరియాలను అయితే దంచుతున్నాను. ముందంతా పాలు ఎక్కువగా తాగేవాడు కాదు, కానీ మెల్లమెల్లగా అలవాటు అయితే చేశాను. చాలా వరకు మా హ్యాబిట్స్, తన హ్యాబిట్స్ అన్నీ చాలా వరకు అయితే చేంజ్ చేసాము. మమ్మల్ని చూసి తను నేర్చుకుంటాడని చెప్పేసి మేము కూడా చాలా వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి ఇంట్లోనే హెల్దీ వేలో తనకి మాకు ఎలా ఉంటుందో చూసి నేనైతే అదే ఫాలో అవుతున్నాను. తన కోసం అని చెప్పేసి ఇప్పుడు పాలైతే కాస్తున్నాను. స్కూల్కి వెళ్ళి వస్తాడు కాబట్టి అక్కడ కోల్డ్, కఫ్ అలా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అప్పుడప్పుడు మధ్యలో తనకి ఆ సింటమ్స్ ఉన్నాయి అనిపిస్తే నేను ఇలా మిరియాలతో పాలైతే కాచి తనకైతే ఇస్తాను. అప్పుడప్పుడు తులసాకు రసాన్ని, వామాకును కూడా ఇస్తూ ఉంటాను. నేను సపరేట్గా అయితే తులసి చెట్టును అయితే పెట్టుకున్నాను. అండ్ ఒక వామాకును కూడా మెయింటైన్ చేస్తున్నాను. ఎప్పుడైనా కోల్డ్, కఫ్ ఉన్నప్పుడైతే వాటిని అయితే ఇస్తూ ఉంటాను. చాలా వరకు అయితే ఇంట్లో ఫుడ్డే ఇవ్వడానికైతే ప్రిఫర్ చేస్తాను. బాబుతో పాటు నేను కూడా టీ అయితే పెట్టేసుకుంటున్నాను. పిల్లలకి పెట్టే ఫుడ్ మ్యాక్సిమం హెల్దీ వేలో చేయడానికైతే ప్రిఫర్ చేస్తాను. ఇంట్లోనే నేను తనకి ఏ విధంగా కావాలో దానికి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని అయితే చేస్తాను. సపోజ్ తనకి కేక్ కావాలనుకోండి, రాగి కానీ వీట్ ఫ్లోర్తో చేసిన కేక్, ప్యాన్ కేక్ అలా చేసిస్తాను. పిజ్జా అలా అడిగాడంటే చపాతీ పైన కానీ లేకపోతే దోశ పైన పిజ్జా చేసి ఇస్తానన్నమాట. అందులో స్వీట్ కార్న్ కానీ పన్నీర్ కానీ యాడ్ చేసి ఇస్తాను మోస్ట్లీ. సమ్టైమ్స్ బ్రెడ్ మాత్రం యూజ్ చేస్తున్నా, సో తర్వాత దాన్ని కూడా మెల్లగా అవాయిడ్ చేయాలి. ఇప్పుడని ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పేసి ఇలా స్వీట్ కార్న్ అయితే రోస్ట్ చేసి అయితే తనకైతే ఇస్తున్నాను. మోస్ట్లీ పిల్లలు ఎక్కువ ఇష్టంతో తినే ఇంగ్రీడియంట్స్తోనే వెరైటీస్ అనేవి చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఈజీగా తినేస్తారు. ఆ వెరైటీస్ చేసిన టైంలోనే కొద్దిగా వేరే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి మెల్లగా అలవాటు చేయడం అయితే స్టార్ట్ చేయాలి. నేనైతే అదే విధంగా స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు తనైతే నేను వేరే వెరైటీస్ ఏమన్నా చేసినా కానీ తింటాడనమాట. మోస్ట్లీ తనకి రైస్ ఐటెంలో వెరైటీస్ అయితే చేస్తాను. క్యారెట్ రైస్, కరివేపాకు రైస్ అలా వెరైటీస్ అయితే చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.